వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ చూసిరు కదా, మంచి పాజిటివ్ మూమెంటం వచ్చింది మార్కెట్లో. ఈరోజు నిఫ్టీ 181 పాయింట్లు పెరిగింది, 0.7%. ఇక సెన్సెక్స్ కూడా 0.7% పెరిగింది, 597 పాయింట్లు పెరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచిగా మూమెంటం ఇచ్చింది. ఈరోజు 586 పాయింట్లు పెరిగింది, 1% పైగా బ్యాంక్ నిఫ్టీ అనేది పెరిగింది. మరి బ్యాంక్ నిఫ్టీ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్లో ఉండే, కన్సాలిడేషన్ను నిన్న కొంచెం బ్రేక్ చేసింది. ఇక ఈరోజు మంచి మూమెంటం అయితే ఇచ్చింది. మరి బహుశా ఈ నెల 6కు ఆర్బీఐ మీటింగ్ ఉంది. బహుశా ఆ ఆర్బీఐ మీటింగ్ ఎఫెక్ట్ కావచ్చు, మంచి బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యింది. కాకపోతే ఆ రోజు అంటే ఒకవేళ ఆ రోజు మంచి పాజిటివ్ ఒకవేళ డిసిషన్స్ తీసుకుంటే బ్యాంకులకు అనుకూలంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళని నిరాశపరిస్తే ఈ మూమెంటం అంతా మళ్ళీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే 6కు రోజు ఆల్రెడీ థర్డ్గా శుక్రవారం రోజు ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. కొత్త డిసిషన్స్ అంటే రెపో రేట్ కానీ మన తగ్గిస్తారా ఏంటి, ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పే అవకాశం అయితే ఉంది. మన జీడిపి గ్రోత్ అయితే కాస్త డిసప్పాయింట్ చేసింది. అయినప్పటికీ మరి బహుశా ఈ ఆర్బీఐ మీటింగ్ కోసమే ఇది మార్కెట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. దాంతోపాటు ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ సైడ్ వచ్చిర్రు. మళ్ళీ నిన్న సెల్లింగ్ తగ్గింది, రోజు బయింగ్ సైడ్ వచ్చిర్రు. మరి దాని ఎఫెక్ట్ ఓవరాల్గా అయితే ఎఫ్ఐఎస్ ఇక ఇంతకుముందు అంత అగ్రెసివ్ సెల్లింగ్ చేయకపోవచ్చు. కొంచెం పాజిటివ్ వైపు అనేది తిరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్గా ముగిసింది. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ముగియడానికే ఏ రీజన్స్ అంటే ఇండెసిస్ ఏవి పెరిగినాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే ఈరోజు మ్యాక్సిమం అన్ని ఇండెసిస్ కూడా మనకు పాజిటివ్లోనే కనిపించినాయి. ఒక ఎఫ్ఎంసీజీ ఫార్మా మినహాయిస్తే, ఈ ఫార్మా కూడా ఒక ఫార్మా కంపెనీ బాగా డల్ అయింది. సరే, ఈ రెండింటిని మినహాయిస్తే మిగతా అన్నీ కూడా మంచిగా పాజిటివ్గా అయినాయి. మెయిన్గా పిఎస్యూ బ్యాంక్స్, మీడియా, మెటల్ ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఇవన్నీ కూడా పెరిగినాయి. ఓవరాల్గా అయితే ఈరోజు పిఎస్యూ బ్యాంక్స్ ఎక్కువ పెరిగినాయి, 2.6%. ఆ తర్వాత మీడియా షేర్లు 2.5% పెరిగినాయి. ఇక మెటల్ షేర్లు 1.3%, ఆయిల్ అండ్ గ్యాస్ 1.16% అయితే పెరిగినాయి. ఇక నిఫ్టీ చేంజ్లో ఏది ఎంత కంట్రిబ్యూట్ చేసింది అనేది చూస్తే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా కంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీ పెరగడంలో 36 పాయింట్స్. ఇక రిలయన్స్ 25 పాయింట్స్, ఎల్ఎన్టీ 18, యాక్సిస్ బ్యాంక్ 15 పాయింట్స్, ఎస్బీఐ అంటే ఎక్కువ బ్యాంకింగ్ షేర్లే ఉన్నాయి. చూడండి, ఈరోజు ఎక్కువ బ్యాంకింగ్ షేర్ల మూవ్మెంట్ వల్ల నిఫ్టీ అనేది బాగా పెరిగింది. ఈరోజు కొంచెం నిఫ్టీని డౌన్కు లాగింది ఏది అంటే భారతి, ఐటీసీ ఇవి కొంచెం ఫాలో అయినాయి. ఓకే, ఓవరాల్గా ఇవన్నీ కూడా పెద్ద నెగిటివ్ ఏం కాదు, ఓవరాల్గా పాజిటివ్ ఎక్కువ ఉంది. అందుకే మంచి మూమెంటం అయితే ఇచ్చింది నిఫ్టీ. ఇక ఎఫ్ఐ డేటా కూడా ఒకసారి చూద్దాం మనం. ఎఫ్ఐఎస్ ఈరోజు మంచి బయింగ్ సైడ్ అయితే వచ్చారు. దానికి సంబంధించి ఇదిగో చూడొచ్చు, ఎఫ్ఐఎస్ ఈరోజు నెట్ బై పొజిషన్లో ఉన్నారు. 3665 కోట్లు ఈరోజు బై చేసారు నెట్ ఓవరాల్గా. ఇక డిఐఎస్ కొంచెం సెల్లింగ్ సైడ్ ఉండే 251 crores. ఓవరాల్గా ఈరోజు 3414 కోట్లు పాజిటివ్లో ముగిసింది మార్కెట్. అందుకే ఈరోజు మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇవి పక్కకు పెడితే మరి మనం నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా లేదా చూద్దాం. ఈ లెవెల్స్ నేను డ్రా చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను చూసినప్పుడైతే ఒక 80% మంచిగానే పనిచేస్తున్నాయి. ఏదో ఒక రోజు అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అవ్వడము అటువంటివి ఏమైనా ఉంటే తప్ప ఈ లెవెల్స్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. చూడాలి, మీరే చెప్పాలి దానికి లెవెల్స్ పనిచేస్తున్నాయా లేదా. నాది నేను చెప్పుకోవడం మంచిగా ఉండదు కాబట్టి మీరే చెప్పండి. ఇంకా దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకేమన్నా లేదు ఇంకా కొంచెం కావాలి అంటే కూడా చూద్దాం, ట్రై చేద్దాం. సరే, ఇక నిన్న ఎల్లో లైన్స్ రాసిన కదా, ఈ లైను ఇదొక సపోర్టు, ఇదొక సపోర్టు. లేదు ఒకవేళ ఇక్కడి నుంచి రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పిన ఆ లెవెల్స్ కూడా రాస్తా. 24,276, 24,349 ఈ రెండు, ఇది మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పిన. 24,499 ఆ రెసిస్టెన్స్ ఇంకా టచ్ అయితే కాలేదు. మరి టచ్ అయ్యి రిజెక్షన్ అవుతుందా ఏమొస్తుంది అనేది చూద్దాం. సరే, ఈరోజు మార్కెట్ మన లెవెల్ పైన ఓపెన్ అయింది, ఇమ్మీడియట్గా డౌన్కి వచ్చింది. ఎగ్జాక్ట్గా మన లెవెల్ టచ్ చేసి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ టచ్ చేసి ఇక ఆ నుంచి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇక్కడికి కొంచెం రిజెక్షన్ క్యాండిల్ లాగా వచ్చింది, కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ పైకి అయితే పోయింది. ఓకే, ఈ మూమెంటాన్ని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు.
పెద్ద కాదు, అది ఒక 70 నుంచి 80 పాయింట్ల మూమెంటం నిఫ్టీలో ఇదైతే క్యాప్చర్ చేయొచ్చు మన లెవెల్ని బట్టి. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వచ్చిందని ఎవరైనా ఎగ్జిట్ అయినా, ఇక్కడ ఎవరైనా సెల్ సైడ్ వచ్చినా కానీ అది ఇమీడియట్గా స్టాప్ లాసే. ఓకే, ఒకవేళ లేదు దీన్ని చూసి ఇక్కడ ఎవరైనా ట్రైలింగ్ చేసి ఉంటే మంచి మూమెంటం అయితే వచ్చి ఉంటుంది. ఓవరాల్గా ఇది అయితే క్యాప్చర్ చేసేటువంటి మూమెంటం ఈరోజు మనది. ఇది బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అయితే చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ అయితే లేదు. మన లెవెల్స్ని బట్టి ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడైతే ఎంట్రీ ఉంది. ఎవరైనా ఇక్కడి వరకు అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకెవరైనా కొంచెం ధైర్యంగా ఉండి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే ఈ క్యాండిల్ చూసి వాళ్ళు ఇంకా పెద్ద మూమెంటం అయితే క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళు. ఓవరాల్గా మన లెవెల్స్ మాత్రం ఈరోజు మంచిగానే పనిచేసినాయి నిఫ్టీలో. ఇంకా బ్యాంక్ నిఫ్టీ సంగతి కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా పనిచేసినాయా లేదా అనేది కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది రెసిస్టెన్స్ అని పెట్టిన 52,437. ఇది ఒక రెసిస్టెన్స్. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఫాల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పిన, లేదు ఇది బ్రేక్ అయితే పైకి అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పిన నిన్న వీడియోలో చూడొచ్చు. నిన్న మనం మాట్లాడుకున్నది అయితే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా కానీ ఏదైనా ఓపెన్ అయ్యి ఇక్కడనో ఎక్కడ టెస్ట్ చేసినా ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మనకి ఇక్కడ ఎక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆపర్చునిటీ ఇవ్వలే, డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. మన లెవెల్ దగ్గరికి వచ్చింది, కొంచెం రిజెక్షన్ వచ్చి ఇమీడియట్గా బ్రేక్ అయింది. ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఇక్కడ మంచి మూమెంటం అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. దాదాపు ఒక 200 to 250 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది మన లెవెల్ నుంచి. అంటే ప్రీమియంలో 250 పాయింట్స్ అంటే సరే అంతా ఇక్కడ ఉట్టు ఊగినా కానీ ఒక 100 పాయింట్లు క్యాప్చర్ చేసుకోవచ్చు అటు ఇటు. ఒకవేళ ఇది మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అవి పెట్టుకుంటే ఓకే. ఓవరాల్గా అయితే మన లెవెల్ను మంచిగా టెస్ట్ చేసింది. ఇక్కడ ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ కిందికి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, కానీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేజర్గా మన లెవెల్ బ్రేక్ చేసింది, వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఎంట్రీ ఇచ్చింది, నిఫ్టీ కూడా ఒక ఎంట్రీ ఇచ్చింది. సరే పెద్దవి కాకపోవచ్చు, కానీ ఈ చిన్న ఎంట్రీసే మనకు సరే 10 పాయింట్లు ఇస్తుందా 50 పాయింట్లు ఇస్తుందా కానీ ఊకి ఏడబడితే ఆడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్లు ఇచ్చి ఆగమయ్యి మళ్ళీ పెద్ద లాట్లు వేసి అవి ఆగమయ్యి ఇక నెత్తి మీద చేతి పెట్టుకునే కంటే మన లెవెల్కి వస్తే ఒక చిన్న టెస్ట్ చేస్తే మనకు 10 రూపాయలు వచ్చినా మంచిదే కదా. ఓవరాల్గా మంత్లో మనం ప్రాఫిట్లో ఉండే విధంగా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ లెవెల్స్ అయితే మంచిగానే పనిచేసినాయి. ఈరోజు నేనైతే ట్రేడ్ చేయలేదు, నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ బయట తిరుగుతున్నా. బహుశా రేపు కూడా వీలవుతుందో కాదో చూద్దాం. మనం అందుకే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. ఇంకొక 1 డే తర్వాత ఖచ్చితంగా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, ఇక నిఫ్టీ సంబంధించి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. ఈ రెసిస్టెన్స్ని అయితే సరే ఇది బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ని మాత్రం నేను అట్లే ఉంచిన, ఎందుకంటే అది ఇంకా మన టెస్ట్ చేయలేదు మరి. కాబట్టి 24,499 లెవెల్ అయితే రెసిస్టెన్సే. ఒకవేళ రేపు చిన్న గ్యాప్ అప్ కానీ ఇంకా కొంచెం పెద్ద గ్యాప్ అప్ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని టెస్ట్ చేస్తే రిజెక్షన్ వస్తే, ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే, ఈ ఎల్లో లెవెల్ ఉంది కదా 24,445 లెవెల్ కూడా బ్రేక్ అయితే, అంటే ఇక్కడ టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తే నేను ఇమీడియట్ ఎంట్రీ తీసుకోను, ఎందుకంటే ఈ 2 లైన్స్ దగ్గరనే ఉన్నాయి. ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసి స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయితే ఇక్కడ నుంచి నేను మళ్ళీ సెల్లింగ్ సైడ్ ఉంటా. ఇదైతే ఫస్ట్ టార్గెట్, ఇది ఒక 100 పాయింట్స్ ఉంటుంది చూడండి. 24,356 ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే ఇది సెకండ్ టార్గెట్ 24,276. అంటే ఇక్కడ చూస్తా, నేను ట్రైలింగ్ చేసుకుంటూ వస్తా. నేను మ్యాక్సిమం ఎడ్జింగే చేస్తుంటా, ఈ బయింగ్లు అయితే నేను చెయ్య. ఎందుకంటే ఎడ్జింగ్ అయితేనే ప్రశాంతంగా 10 పాయింట్లు వచ్చినా సరే 5 పాయింట్లు వచ్చినా సరే తీసుకోవచ్చు. అనవసరంగా బయింగ్ చేసి వాళ్ళకి స్టాప్ లాస్లు ఇచ్చుకుంటా పోయి నా వల్ల కాదు, నేను చేయను కూడా. నేను అందుకే దాన్ని ఈ బయింగ్ అనేది నేను ఎప్పుడూ ఎంకరేజ్ అయితే చేయను. ఒకవేళ ఎడ్జింగ్ మనది ఈ స్టాప్ లాస్ పెట్టుకుంటాం అంటే క్యాండిల్సే పెట్టుకుంటాం మనం. ఒకవేళ ఇది బ్రేక్ అయింది స్ట్రాంగ్ క్యాండిల్తో తీసేస్తాం, సరే మినిమం లాస్ వస్తుంది తీసేస్తాం, పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. సరే ఓవరాల్గా ఇదైతే సెకండ్ టార్గెట్. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే, లేదు రిజెక్షన్ రాలేదు, స్ట్రాంగ్గా ఈ 24,499 లెవెల్ దగ్గరనే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యింది అంటే ఇది రీటెస్ట్ చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ అయితే ఉంటా. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఇక్కడ రిజెక్షన్ వచ్చినాక ఎంత ఉంటుంది స్టాప్ లాస్? ఒక 40 నుంచి 50 పాయింట్లు. ఎడ్జింగ్లో పెద్ద ప్రాబ్లం అనేది కాదు, 40-50 పాయింట్లు. కాబట్టి ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ కూర్చుంటా. ఇది ఒకవేళ పైకి వస్తే నాకు లాభం, కిందికి వస్తే స్టాప్ లాస్ ఇస్తే ఇచ్చేస్తా, ప్రాబ్లం అనేది లేదు. ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయింది అనుకో, మనకు ఆల్రెడీ ఇంకో ఎంట్రీ ఉంటుంది కదా, ఆ ఎంట్రీ తీసుకొనికే ట్రై చేస్తా. కాబట్టి పెద్ద ప్రాబ్లం అనేది లేదు.
ఇవి రేపటికి సంబంధించి నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. ఇది ఒకటి రెసిస్టెన్సు, ఇదొకటి సపోర్టు, ఇదొకటి చిన్న సపోర్టు, ఇదొకటి చిన్న సపోర్టు. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చినా బయింగ్ ప్లాన్ అయితే నేను చేస్తా. ఇంకా లేదు ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయిందంటే ఇక మళ్ళీ కిందికి వస్తుంది. బహుశా అంతా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. వస్తే కొంచెం చిన్న పైకి రావాలి, లేదంటే ఈ రేంజ్లోనే తిరగాలి రేపు మార్కెట్. 24,276 నుంచి 24,500 మధ్యలో ఈ 250 పాయింట్స్ రేంజ్లోనే ఉండొచ్చు బహుశా రేపు మార్కెట్ కన్సాలిడేషన్లో అని అయితే అనుకుంటున్నా. లేదు ఇది బ్రేక్ అయితే మంచి మూమెంటం అయితే ఇస్తుంది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. రేపటికి సంబంధించి ఈ లెవెల్స్ని అయితే చూడండి. ఇది 52,840 లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. తర్వాత ఇదొకటి మనకు 52,695 ఇదొక లెవెల్, 52,376 ఇదొక లెవెల్, 52,107 ఇదొక లెవెల్. ఇది ఆల్రెడీ మన్నట్ లెవెలే 51,770. ఓకే, ఇంతవరకు రాదు కాకపోతే ఈ లెవెల్స్ అయితే నేను డ్రా చేసిన కాబట్టి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు చిన్న గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అంటే ఈ వరకు రానియండి. ఇక్కడికి వస్తే ఇక్కడ నేను బయింగ్ ప్లాన్ చేస్తా. 52,376 దగ్గర రిజెక్షన్ అనేది వస్తే ఇక్కడ బయింగ్ ప్లాన్ చేస్తా. లేదు ఇంకా కిందికి వచ్చినా ఇక్కడ ఒక మంచి లెవెల్ ఉంది 52,107 లెవెల్, అక్కడ మంచి బయింగ్ ప్లాను, అక్కడ నుంచి హాయిగా పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ కిందికి వస్తే, కిందికి రాలేదు పైకే పోయింది, గ్యాప్ అప్ అయింది, ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తా. అయితే ఇక్కడ కూడా ఈ లైన్ కూడా బ్రేక్ కావాలి. 52,695 లెవెల్ కూడా బ్రేక్ అయితేనే ఇక్కడ రిజెక్షన్ వచ్చినా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే ఇక్కడ నుంచి సెల్లింగ్ చేసుకుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక కిందికి వస్తే. ఇక నేను బయింగ్ చేయాలంటే సింపుల్, ఇక ఏం లేదు, ఈ లెవెల్ బ్రేక్ కావాలి. 52,840 లెవెల్ బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి అక్కడ సస్టైన్ అయ్యి ఇక ఒకవేళ రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ అయితే చేస్తా. అది కూడా హెడ్జింగ్లోనే చేస్తా. బయింగ్ ప్లాను సెల్లింగ్ అయినా కానీ హెడ్జింగ్లోనే చేస్తా, బయింగ్ అయినా కానీ హెడ్జింగ్లోనే చేస్తా. అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి ప్లాన్స్. ఇది బ్రేక్ అయితేనే బయింగ్, ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే సెల్లింగ్, కిందికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్లో ఏదో ఒక లెవెల్కి వస్తే బయింగ్ ప్లాన్ అనేది చేస్తా. అక్కడ క్యాండిల్స్ని అవి అబ్జర్వ్ చేసి. ఇది రేపటికి సంబంధించి నా మార్కెట్కి సంబంధించి నా ప్లాన్స్. ఇవి అప్డేట్స్. టెలిగ్రామ్ గ్రూప్లో ఒక 2 డేస్ నుంచి అయితే ఇవ్వట్లేదు అప్డేట్స్, రేపు కూడా ఇవ్వకపోవచ్చు. ఎల్లుండి నుంచి నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. కొంచెం బయట వర్క్ వల్ల నేను ఆ మార్కెట్ని కూడా చూడలేకపోతున్నా. ఓన్లీ వీడియో కోసం రావాల్సి వస్తుంది, వచ్చి వీడియో చేసి వెళ్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, నమస్కారం.